ఈ ప్రపంచంలో బలహీనులకు స్థానం లేదు. మందలోని బలహీనులు వేటగాడికి ఆహారంగా ఎలా వెనుకబడిపోతారో నేషనల్ జియోగ్రఫిక్ వీడియోలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. బలహీన మనస్కులు దృఢ సంకల్ప శక్తి కలిగి ఉండరు. కాబట్టి వారు గొప్ప కార్యాలను సాధించాలని కనీసం కల కూడా కనలేరు. వారు సాధారణ వ్యక్తుల్లాగానే జీవితాన్ని గడుపుతారు. అందువల్ల బలహీనతే మరణం అనడంలో సందేహం లేదు. బలం యొక్క ప్రాముఖ్యత గురించి స్వామి వివేకానంద ఇలా పేర్కొన్నారు: బలమే జీవితం, బలహీనతే మరణం. విస్తరణే జీవితం, సంకోచమే మరణం. ప్రేమే జీవితం, ద్వేషం మరణం. మన జీవితంలో తొలి దశ నుండే మనల్ని మనం సానుకూల బలమైన ఆలోచనలతో నింపుకోవడం, బలహీనమైన ఆలోచనలకు దూరంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే సులభంగా జరగవచ్చు. తల్లి వీరుల గురించి పుస్తకాలు చదవాలి మరియు శక్తివంతమైన ఉత్సాహభరితమైన మనసుకు హాయినిచ్చే సంగీతాన్ని వినాలి. సరైన విలువలు కలిగిన దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులు సమాజానికి ఒక వరం మరియు సానుకూల ప్రపంచానికి సృష్టించడంలో సహాయం పడతారు. అన్ని కష్టాలకు కారణం బలహీనతే. మనం బలహీనంగా ఉండటం వల్ల ఎన్నో నేరాలు చేస్తాం. ఒకరు బలాన్ని ఎలా పొందుతారు? దానికి సమాధానం స్వీయ సూచనల్లో మరియు మీకు మీరు ఇలా చెప్పుకోవడంలో ఉంది: నా విధిని నేనే నిర్మించుకుంటాను, మేలును తెచ్చువాడను నేనే, నాలోనికి నేనే పవిత్రుడును మరియు ధన్యుడును. బలహీనతకు కారణమయ్యే అటువంటి ఆలోచనలను మనం మనసులోకి రానివ్వకూడదు. జీవితం పట్ల సానుకూల దృక్పథం మనల్ని బలపరుస్తోంది. మన బలహీనతలకు ఇతరులను నిందించినప్పుడే మన బలహీనత బయటపడుతుంది. దృఢ సంకల్పం ఉన్న వ్యక్తికి ఎవరూ హాని చేయలేరు. మనం ఆత్మ పరిశీలన చేసుకొని మనల్ని మనం బలపరిచే విషయాలపై దృష్టి పెట్టాలి. గొప్ప సత్యం ఇదే: బలమే జీవితం, బలహీనతే మరణం. బలమే ఆనందం, శాశ్వతమైన అమరమైన జీవితం. బలహీనత నిరంతరం శ్రమ, దుఃఖం, మరణం. మీరేమనుకుంటారో అదే అవుతారు. మిమ్మల్ని మీరు బలహీనులని అనుకుంటే బలహీనులే అవుతారు. మిమ్మల్ని మీరు బలవంతులని అనుకుంటే బలవంతులే అవుతారు. మిమ్మల్ని మీరు అపవిత్రులని అనుకుంటే అపవిత్రులే అవుతారు.